విచారించి మొత్తం అందరూ చెప్పిన దాని మీద దాంట్లో వాస్తవాలు ఏం కనపడి నేను మీడియాతో మాట్లాడాను. మీడియాతో మాట్లాడితే సాయంత్రం 4 గంటలకి నేను పామరు సిఐ సుభాకర్ గారు, పామరు ఎస్ఐ భాస్కర్ గారు ఎలా బిహేవ్ చేశారు, తర్వాత కోటేశ్వరమ్మ గారు అనేటువంటి ఒక హోంగార్డ్ గారిని సిఐ గారు ఆ అమ్మాయిని పట్టుకోమని చెప్తే, సుప్రియాని పట్టుకుని ఈడ్చుకురమ్మని చెప్తే ఆ అమ్మాయి హోంగార్డ్ గారు ఎలా ఆ అమ్మాయిని పట్టుకున్నారు అని చెప్పాను. చెప్పి ఎస్పీ గారు కూడా నేను రిక్వెస్ట్ చేశాను, అయ్యా మీ నాయకత్వంలో మీరు సెలవులో ఉన్నట్టున్నారు, మీరు సెలవులో లేకుండా మీరు ఉద్యోగంలో ఉండుంటే కనుక ఇది జరిగేది కాదేమో, ఎందుకంటే మీరు యువకుడైన ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి మీరు సెలవులో ఉండగా జరిగినట్టుంది, కాబట్టి మీ కింద ఇటువంటి సిఏఎస్ఐలు ఉంటే చెడ్డ పేరు వస్తుందండి పోలీస్ వ్యవస్థకి అని చెప్పి ఎస్పీ గారిని నేను కోరాను. ఎస్పీ గారు మరి ఏం చర్యలు తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ తెల్లవారుజామున 3 గంటలకు మాత్రం మీడియా మిత్రులందరికీ ఇది ఒకటి పంపించారు. ఎస్పీ గారు కాదు, బహుశా ఇది పూర్వం సినిమాల్లో వచ్చేది, మనకి ఆకాశం మెరిసి ఒక మెరుపు వచ్చి పెళపెళమని మోత వచ్చి మాటలు వచ్చాయి. అలా ఇక్కడ ఎవరి సంతకం లేదు, ఎవరి పేరు లేదు. కృష్ణా జిల్లా పోలీస్ జిల్లా కార్యాలయం పేరు మీద ఇది అందరికీ పంపించారు. నేను తప్పని కూడా అంటలా, అది నేరం అని అంటలేదు, ఇదేదో చేయకూడని వేరే చర్య చట్ట వ్యతిరేకం అని కూడా నేను అంటలా. అది చెప్తున్నా, ఎవరో ఒకళ్ళు సంతకం పెడితే బాగుండేది కదా కార్యాలయంలో, ఎవరో ఒకళ్ళు, అంతమంది 100 మంది పోలీసులు ఉంటారు కదా, దాంట్లో ఎవరో ఒక్కరన్నా సంతకం పెడితే బాగుండేది కదా. అంటే నిజంగానే పోలీసు పంపించారా ఇదని తెలియటం కోసం, అంతే కదా. ఇది నేరం తప్పు అని కూడా నేను అంటలా, ఎందుకంటే తప్పులన్నీ మేమే చేస్తుంటాం కాబట్టి. కులాలను రెచ్చగొడతాం, సమాజంలో మతాలను రెచ్చగొడతాం, మా ఉద్యోగం కదా. ప్లానులు లేకుండా ఉంటే దిమ్మలు కట్టుకుంటూ ఉంటే దిమ్మలు కట్టుకొని ఇవ్వకుండా ఉంటాం, ఇట్లా రకరకాలు ఉంటాయి జెండా దిమ్మలు. వారు దాంట్లో ఏం చెప్పారంటే సిఐ గారు కానీ ఎస్ఐ కానీ ఆమెతో అనుచితంగా ప్రవర్తించలేదు వివరణ ఇచ్చారు. ఈ అశరీరవాణి గారు వివరణ ఇచ్చారు. అక్కడ వేరే కేసు నిమిత్తం వచ్చిన వారు సదరు మహిళ గొడవ చేయటం గమనించారు. ఇంకోటి ఏమన్నారంటే మచిలీపట్నం గవర్నమెంట్ ఆసుపత్రి వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించి ఆమెకు ఎలాంటి రక్త గాయాలు కానీ ఇతర గాయాలు కానీ ఆమె శరీరంపై లేవని రిపోర్ట్ ఇచ్చారు. అంటే పేరు నాని నువ్వు రక్తం కారుతున్నావు, ఆవిడకి లేవని ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చి ఉన్నారు. అలాగే 108 కూడా అన్నారు, 108 సిబ్బంది వచ్చి గాయాలు లేవు నీకు అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చారంట 108 సిబ్బంది. చూడండి ఒకసారి గమనించండి, 108 సిబ్బంది ఏదైతే పోలీస్ స్టేషన్కి వచ్చారో వాళ్ళు ఈ అమ్మాయికి గాయాలు లేవు కాబట్టి మేము ఎక్కించుకెళ్ళలేదు అని స్టేట్మెంట్ రాతపూర్వకంగా రాసిచ్చారంట. మీరు అమ్మాయి దళితులు అంటున్నారు, మా హోంగార్డు కూడా ఎస్టీనే. అంటే పాత వెనక సినిమాల్లో బాణం వేస్తే, యుద్ధంలో బాణం వేస్తే వెంటనే నిప్పు బాణం వేస్తే నీళ్ళ బాణం వచ్చేసి మొత్తం నిప్పును ఆరిపేస్తే ఆ మోడల్ అనమాట. నువ్వు మీ అమ్మాయి ఎస్సీ అన్నావు, మా అమ్మాయి ఎస్టీ అని ఈ అశరీరవాణి చెప్పింది పేరు లేనటువంటి ఉత్తరంలో. మంచి సంతోషం. సదరు నిందితురాలి సోదరుడైన తేజ దొంగతనం చేసినట్టు ప్రాథమిక రుజువులు ఉండటం వలన, సీసీ ఫుటేజీ లభ్యం అవడం వలన అతన్ని పిలిపించడం జరిగింది.
అటువంటి వ్యక్తిని మీరు ఎలా పిలిపించారు? అతనిని వెంటనే పంపించకపోతే ఈవ్ టీజింగ్ కేసు మరియు రేప్ కేసు పెడతానని సిఐ మరియు ఎస్ఐ బెదిరిస్తూ ఆమెకున్న చదువు మరియు చట్టం మీద కొద్దిపాటి పరిజ్ఞానాన్ని తప్పుడు నిందలు పోలీసు మీద వేయడానికి ఉపయోగించి బెదిరించే ధోరణిలో మాట్లాడటం తప్పు కానట్లు ఆ విధంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తూ పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేయడం పెద్ద విషయం కానట్టు ఒక నిందితురాలు అంతా నిజమే చెప్పినట్లు మీడియా ముఖంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాము. ఇంకా చాలా చాలా చెప్పారు. మా పోలీసులు చాలా మంచివాళ్ళు, నీతిమంతులు. అంటే నేను చెప్పిన పేర్లోళ్ళు. నేను కూడా పోలీసులు మొత్తం చెడ్డోళ్ళని నేను ఇక్కడ నా జీవితంలో ఎప్పుడు చెప్పను. పోలీసు కాకి బట్టలు వేసుకున్న అందరూ చెడ్డోళ్ళు కాదు. కొద్దిమంది మాత్రమే దుర్మార్గాలు చేస్తుంటారు. ఆ చేసేవాళ్ళని పేర్లు చెప్తుంటాం. ఇప్పుడు రాష్ట్రంలో లక్షల మంది పోలీసులు ఉంటారు. అందరూ దొంగలైతే చట్టం ఎట్లా బతికుంటుంది? అంటే మనుషులు ఎలా జీవిస్తారు ప్రశాంతంగా? రౌడీలు రాజ్యం వెళ్తారు కదా, దుర్మార్గులు రాజ్యాలు వెళ్తారు, కీచుకులు రోడ్డు మీద పడతారు కదా. మేము పోలీసులందరిని అంటలా. పోలీసుల్లో మనుషుల్లో ఎట్లా అయితే చెడిపోయిన వాళ్ళు ఉంటారో, రాజకీయ నాయకులు అయితే ఎట్లా అయితే కొంతమంది అవినీతి పరులు ఉంటారో, రాజకీయ నాయకుల్లో కొంతమంది ఇసుక తినేస్తుంటారో, నదులో ఇసుక తినేస్తుంటారో అన్నానికి బదులు, రాజకీయ నాయకులు కొంతమంది ఎట్లా అయితే పోలీసులతో చేరి ప్యాకెట్లు పెట్టిస్తూ ఉంటారో, రాజకీయ నాయకులు కొంతమంది నిధులు శాంక్షన్ చేయించి పనులకి కాంట్రాక్టర్ల దగ్గర బల్ల కింద చేయి పెట్టి డబ్బులు తీసుకుంటుంటారో, ఎట్లా రాజకీయ నాయకుల్లో చెడిపోయిన వాళ్ళు ఉంటారో, అలాగే వ్యవస్థలో సమాజంలో చెడిపోయిన మనుషులు ఉన్నట్టే పోలీస్ వ్యవస్థలో కూడా కొద్దిమంది ఉన్నారనే చెప్పాను. నేను పోలీసు వాళ్ళు చెడ్డోళ్ళు అని ఎక్కడ చెప్పాల. అందరూ పోలీసులు చెడ్డోళ్ళు కాదు. కొద్దిమంది పరిస్థితులు, ప్రాబల్యం, వారికి వచ్చినటువంటి పరిస్థితులు. ఇవాళ రేపు ఏమైందంటే రాజకీయ నాయకులు లెటర్ ఇస్తే కానీ పోస్టింగ్లు రావు కాబట్టి ఆ లెటర్కి ఎంత ఖర్చు అవుద్దో ఇవన్నీ రకరకాలంటే మరి అవన్నీ వసూలు చేసుకోకపోతే నెల నెల జీతంలోంచి ఎట్ట కడతాడు. ఇట్లాంటి ఆ ఉద్దేశంతో, ఆ ఉద్దేశాలను మనసులో పెట్టుకుని మాట్లాడాను. నేను ఎక్కడ పైకి మాట్లాడాల. సరే మాట్లాడితే ఇవన్నీ చెప్పారు కదా. నా ప్రధానమైన తప్పు ఏంటంటే వారు మాట్లాడింది ఈ అశరీరవాణి, పోలీస్ అశరీరవాణి చెప్పింది ఏంటంటే, పేరు నాని గారు, అరే పేరు నాని నువ్వు, అరే కాకపోతే ఏమయ్యా పేరు నాని, లేకపోతే ఏమండి పేరు నాని గారు, ఎందుకు మన ఊరికి ఎందుకు నాటకీయంగా మాట్లాడటం. వారు నన్ను గారనే సంబోధించారు పైన. నేను కూడా వారు అదే చెప్తాను. పేరు నాని గారు, మీరు చెప్పేవన్నీ కూడా అసత్యాలు. కేవలం ముద్దాయి స్థానంలో జైల్లో ఉన్న అమ్మాయి మాటలు నమ్మి మీరు ఆ అమ్మాయి చెప్పింది వాస్తవం అని చెప్పి మీరు సమాజానికి చెప్తున్నారు. ఇది తప్పు అని చెప్పారు. నేనేమంటున్నానంటే, నేను ఆ పోలీస్ స్టేషన్ లోపల గొడవ జరిగిందని చెప్పానంట, తప్పు అంట. పోలీస్ స్టేషన్ బయట జరిగిందన్నారు. రెండోది నేనేమంటున్నానంటే, ఈ కాగితం బయటకు రిలీజ్ చేసినటువంటి ఎవరైతే వారిని, ముందు పోలీస్ సంఘం ఏమనుకున్నా, పోలీస్ సంఘం కూడా కాదండి. నేను వారిని ఏమంటున్నానంటే, పోలీస్ స్టేషన్లో ఆ చిన్ని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఏ తారీఖు? మీరు మీ అమ్మాయి మీ అబ్బాయి 21 తారీఖు గుర్తుందిగా? నాకు తెలీదు. వాళ్ళ సుప్రియ తల్లిదండ్రులు జుజ్జూరపు చిన్ని, ఆరోగ్యం గారు ఇద్దరు చెప్పేది ఆదివారం శనివారం 21వ తారీఖు జరిగిందని చెప్తున్నారు. నేను అంటున్నాను, పాత్రికేయ మిత్రులకు ఏదైతే మీరు ఈ కాగితం పంపించారో, ఎవరైతే ఈ కాగితం పంపించినటువంటి పోలీసు వారు, పాత్రికేయ మిత్రులకి మొత్తం 21వ తారీఖు శనివారం మధ్యాహ్నం నుంచి 22వ తారీఖు మధ్యాహ్నం దాకా టోటల్గా పోలీస్ స్టేషన్లో ఎన్ని ఆ ఎన్వీఆర్లో, డివిఆర్ ఎన్వీఆర్ ఆ మెషిన్ ఉంటుంది కదా రికార్డ్ చేసేది, ఆ మొత్తం ఫుటేజ్ మొత్తం మీడియాకి ఇచ్చేయండి. మాకొద్దు, మీడియాకి ఇచ్చేసేయండి. దాంట్లో కనుక జుజ్జువరపు సుప్రియ దుర్మార్గంగా దౌర్జన్యంగా పోలీసు మీద దాడి చేసి ఉంటే, అలాగే మీరు చెప్పినట్టుగా షెడ్యూల్ ట్రైబ్కి చెందినటువంటి కోటేశ్వరమ్మ గారి మీద అత్యాయత్నం చేసిన దానికి కనుక ఎన్ని ఉంటే, నేను ఖచ్చితంగా భాస్కర్ రావు గారికి, అలాగే సుభాకర్ గారికి, కోటేశ్వరమ్మ గారికి
ఈ కాగితం పంపించినటువంటి ప్రతి పోలీసు వారికి కూడా, ఇది పోలీసు వారు పంపించారని నమ్ముతున్నా కాబట్టి క్షమాపణ చెప్తాను, నా మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తాను. సీసీ ఫుటేజ్ ఇచ్చేసేయండి. మొత్తం పోలీస్ స్టేషన్లో ఎన్ని కెమెరాలు ఉన్నాయో అన్ని కెమెరాల యొక్క ఫుటేజ్ మొత్తాన్ని, అన్ని రూముల్లో కూడా ఉండాలి కదా, రూముల్లో కానీ ఇక్కడ కానీ బయట దొడ్లో కానీ గేట్ బయట కానీ మొత్తం సీసీ ఫుటేజీల మొత్తాన్ని 21వ తారీఖు మధ్యాహ్నం 12 దగ్గర నుంచి 22వ తారీఖు మధ్యాహ్నం 12 దాకా మొత్తం అన్ని సీసీ ఫుటేజీలు మీరు ఇవ్వండి, మీడియాకి ఇవ్వండి. ఈ కాగితం ఎలా పంపించారో అలాగే వాట్సాప్లో పంపించండి. తెల్లవారుజామున పంపిస్తారా, రాత్రి 12కి పంపిస్తారా, సాయంత్రం 5కి పంపిస్తారా, మీ ఇష్టం, పంపించండి. అందులో సుప్రియ నేరం ఉంటే నా మాటల్ని వెనక్కి తీసుకుని భాస్కర్, అలాగే సుభాకర్, అలాగే కోటేశ్వరమ్మ, వారు ముగ్గురు, సుభాకర్ గారిని, భాస్కర్ గారిని, కోటేశ్వరమ్మ గారిని నన్ను మన్నించమని, నేను తప్పు మాట్లాడానని, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పని నేను దుర్మార్గంగా కులాలని మతాలని రెచ్చగొట్టానికి ప్రయత్నం చేశాను. నాది పొరపాటే అని నా మాటలు వెనక్కి తీసుకుంటాను. మీరు ఇవ్వలేదు, రేపు సాయంత్రం లోపు నేను 4ంటికి ప్రెస్ మీట్ పెడితే బయటకు వచ్చి జైల్లోంచి బయటకు వచ్చి తెల్లవారుజాము 3ంటికి ఇచ్చారు కదా. ఇవాళ ఏ వారం అండి? ఇవాళ ఆదివారం, శనివారం 12 అవుద్దా 11:30? శనివారం 11:30, ఆదివారం 11:30 లోపు మీరు ఇచ్చేయండి. రేపు 11:30 లోపు ఇచ్చేసేయండి. ఇస్తే నేను వెంటనే రేపే తప్పకుండా నేను రేపు ఊళ్ళో అందుబాటులో ఉంటే రేపే, లేదంటే కనుక సోమవారం నాటికల్లా తప్పకుండా నేను వెనక్కి తీసుకుంటానని చెప్తూ, అలాగే వారు ఏమన్నారంటే మా సబ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర తేజ ఎవరైతే జుజ్జువరపు చిన్ని ఆరోగ్యం కుమారుడైన సుప్రియ ఎవరైతే ఇవాళ సబ్ జైల్లో జుజ్జువరపు సుప్రియ ఉందో నర్సింగ్ విద్యార్థిని అమ్మాయి, అది కూడా నేరం అంటే వెనక్కి తీసుకుంటాను. ఆ అమ్మాయి నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని. ఆ అమ్మాయి తమ్ముడు తేజ దొంగతనం చేస్తున్నట్టుగా సీసీ ఫుటేజీలు ఉన్నాయని చెప్పారు. అవి కూడా బయట పెట్టమంటున్నాను నేను. ఆ దొంగతనం చేసేటువంటి సీసీ ఫుటేజ్ని కూడా బయట పెట్టండి.